నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు 21వ పాసురము పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலெழாய் மாத்தார் உனக்கோ வலிதுளைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழந்து ఏలో రెంబావాయ్. ఈ పాసురంలో నిన్న పాసురంలో ఆండాళ్ తల్లితో పాటు అందరూ గోపికలు స్వామివారిని అమ్మవారిని లేపారు. లేపితే అమ్మవారు కదిలి వచ్చింది, వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఏం కావాలి అంటే విసనకర్ర అద్దము అడిగారు. అంటే ఓంకారము నమః అనేవి అర్థజ్ఞానాలు కావాలి అని అడిగారు. తల్లి ఆచార్య స్వరూపం. తల్లి జీవాత్మని పరమాత్మతో చేర్చేటటువంటి పురుషకారం, చేర్పించే బాధ్యత ఆమెది. ఆమె ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, కానీ ప్రకృతిలో ఉండదు. ప్రకృతికి అతీతంగా ఉంటుంది, స్వామి దగ్గరగా ఉంటుంది. కానీ ఈ జీవులకి పరమాత్మకి మధ్య అనుసంధానంగా ఆమె ఉంటుందన్నమాట. ఈరోజు ఆమె ఏమందంటే, నేను మీలో ఒకదాన్ని కదా, నేను కూడా మీతో పాటు వస్తాను, మీ కోరిక తీరేట్టుగా తప్పక ప్రయత్నిస్తాను అని చెప్పి శ్రీమన్నారాయణ శరణం అని చెప్పి ఆమె వీళ్ళకి బోధించింది. శ్రీమన్నారాయణుడు యొక్క చరణాన్ని కనుక శరణాగతి చేస్తే, ఈ పాసురంలో శరణాగతి గురించి చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు పాసురంలో ఉండేటటువంటి అర్థ విశేషాలు తెలుసుకుందాం. ఎలా లేపుతున్నారు స్వామిని అనే విషయం తెలుసుకున్నారు. అమ్మ నేర్పించింది కదా ఎలా లేపాలి అన్నది, అమ్మ నేర్పించింది, నీలాదేవి నేర్పించింది. నేర్పించినప్పుడు వీళ్ళు నేర్చుకొని ఆ రకంగా స్వామిని ప్రార్థిస్తున్నారన్నమాట. చాలా నందగోపుని యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణ నిద్రలేవయ్యా. ఇక్కడ గొప్ప ఉదార సంపద కలిగిన, పశు సంపద కలిగినటువంటి నందగోపుడే ఉదార స్వభావం ఉన్నవాడు. ఆయన ఎన్నో దాన ధర్మాలు చేసినవాడు, అడిగిన వాళ్లకు లేదనకుండా ఇచ్చేటటువంటి వాడు ఆయన నందగోపుడు. ఆయన దగ్గర పశు సంపద చాలా ఉంది. మొదటే చెప్పుకున్నాం, పశు సంపద 1,000,000 గోవులు ఉన్నవాడు ఆయన అని. ఆయన దగ్గర ఉన్న పశు సంపద ఎటువంటిదంటే చాలా బలిష్టమైన పశువులు ఉంటాయి ఆయన దగ్గర. ఆ పాలను ఎలా ఇస్తాయంటే అవి ధారగా వర్షిస్తాయన్నమాట. అంటే ఒక దూడను తీసుకురావడము, ఆ దూడను కట్టేయడము, ఆ దూడ తర్వాత పాలు చేపు వచ్చిన తర్వాత ఆ దూడను దూరంగా పెట్టి మనం పాలు బలంగా పితకడము, ఇట్లాంటి కుండ పెట్టి పితకడం అటువంటివి ఏమీ లేవు. కుండ పెడుతూ ఉండగానే ఆ పాలు ధారగా కారిపోతాయి. ఆ తర్వాత ఇంకో కుండ పెడతాం. అలా ఎలా అనిపిస్తుందంటే చూసేవాళ్ళకి, కుండ లోపల నుంచి పాలు పొంగిపోయి వస్తున్నాయా, అసలు పాలు ధార కారడానికి కుండకి మధ్య గ్యాప్ లేకుండా, కొంచెం కూడా తేడా లేకుండా కనిపిస్తున్నాయి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అటువంటి పాల ధార ఉన్నటువంటి పశు సంపద ఉన్నటువంటి ఓ నందగోపుడి కుమారుడా అని చెప్పి లేపుతున్నారనమాట. అంటే నందగోపుడు అంటే ఆచార్యుడు. ఆయన శాస్త్ర విజ్ఞాన జ్ఞానాన్ని అందరికీ కూడా అందించేటటువంటి వాడు, కులపతి. ఆయన రామానుజాచార్యులు వంటి వాడనమాట. వారి వద్ద శ్రీకృష్ణుడు ఉంటాడు. పశువులు, గోవుల ఉపమానం ఎందుకు చెప్తారంటే, గోవులు అనేవి వేదములకు సంబంధించినవి కాబట్టి వేద శాస్త్రముల్ని అవి పాలలాగా ఇస్తాయన్నమాట, పాలధారలాగా కురిపిస్తాయన్నమాట. వేదములు తమ శాస్త్ర జ్ఞానాన్ని ఉపనిషత్తుల ద్వారా అలా కురిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఉపనిషత్తులు, వేదములు ఇవన్నీ చెప్తూ ఉంటాయి. కాబట్టి తత్వజ్ఞానాన్ని గురించి గోవులతో పోలుస్తూ ఉంటారు.
ఇప్పుడు తండ్రి మీకు చాలా ఐశ్వర్యం ఉంది అని చెప్పి గర్వంగా ఉన్నావా? మాతో సంబంధం లేవా? మాకు నీకు ఉన్న సంబంధాన్ని నువ్వు మర్చిపోయావా అంటున్నారు వీళ్ళు. అంటే జీవాత్మకి పరమాత్మకి 9 రకాలైనటువంటి సంబంధం ఉంటుంది అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. కాబట్టి ఆ సంబంధాన్ని కూడా వీళ్ళు గుర్తు చేస్తున్నారు. దృఢమైనటువంటి వేదము చేత తెలియబడేవాడా, ఆది దైవమా నువ్వు, అందరికంటే మొదటి దైవం ఆయన, ఆది దైవం, ముందు పుట్టినవాడనమాట. ఆయన పుట్టిన ప్రభవించినప్పుడు ఏ లోకాలు లేవు, ఆయనే సృష్టి చేశాడు, విశ్వాన్ని ఆయనే సృష్టి చేశాడు. సర్వము నిండిపోయినటువంటి వాడా, వేదములో తెలిసినటువంటి విషయాన్ని నిజం చేయడానికి అవతారాలు ఎత్తుతూ ఉంటావు. అంటే వేదం ఏం చెప్తుందంటే శ్రీమన్నారాయణుడు సర్వరక్షకుడు, లోకాలను రక్షించడం కోసం ఆయన అవతారాలను ఎత్తుతూ ఉంటాడు అని చెప్పి, ఆ అవతారాలను ఎత్తినప్పుడు ఆయన కాంతి తగ్గిపోకుండా ఆయన తేజం అంతా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఆయన కాంతి పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఎంతో కాంతివంతుడైన తేజరూపమైనటువంటి వాడా, నమ్మిన వారిని కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తే 600 వదలనటువంటి దాఢ్యం కలవాడా. అంటే ఏంటంటే ఎవరినైనా నమ్మివా అతడిని కనుక కాపాడుతాను అని చెప్పి ఆయన మాట ఇస్తే తప్పకుండా కాపాడుతాడు. సుగ్రీవుడికి మాట ఇచ్చాడు, సుగ్రీవుడికి రాజ్యం తెచ్చిపెట్టాడు. విభీషణుడికి మాట ఇచ్చాడు, విభీషణుడికి రాజ్యం తెచ్చిపెట్టాడు. అలాగే అర్జునుడికి మాట ఇచ్చాడు, అర్జునుడికి రాజ్యం తెచ్చిపెట్టాడు. అలా ఎంతమందికో కూడా మాట ఇస్తే మాట తప్పకుండా చేసేవాడా, ఆ మాట మీద నిలబడేవాడా, అంతటి గొప్ప మనసు ఉన్నవాడా అనేసి ఎవరైనా సరే ఆర్తితో పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. గజేంద్ర మోక్షం యొక్క కథ మనకి ఉదాహరణ దీనికి. గజేంద్ర మోక్షంలో చూడండి, గజేంద్రుడు ఒక్క కేక పెట్టంగానే అశక్తతతో ఏమీ లేనివాడి అయిపోయి 1000 సంవత్సరాలు గజేంద్రుడు పోరాడతాడు మకరితో. బలం ఉంది, నాకు బలం ఉంది అని. చివరికి ఏమీ బలం లేక ఆ శక్తి అంతా తగ్గిపోయి ఒక్కసారి ఎవరున్నారు నాకు రక్షించేవాళ్ళు ఎవరున్నారు పరమాత్మ అని కేక పెట్టంగానే పరమాత్ముడు గబగబా పరిగెత్తుకోని గజేంద్ర మోక్షంలో వచ్చేస్తాడనమాట. అటువంటి ఆర్తత్రాన్ని పరాయణుడు. కాబట్టి నువ్వు ఈరోజు నువ్వు లేచి కనిపించకపోతే ఇవన్నీ అసత్యాలు అయిపోతాయి కదా. నువ్వు ఎంతో కాపాడేవాడివి, ఎంతో రక్షించేవాడివి, ఎంతో దాక్ష్యం ఉన్నవాడివి, ప్రపంచమంతా నిండిపోయిన వాడివి. కాబట్టి నీ దగ్గరికి మేము వచ్చాం తండ్రి. నీ బాణపు దెబ్బలు తినలేక నీ బలం ముందు దాసోహమని నీ ముంగిట నీ శత్రువులు నీ శరణాగతులై పడిపోయారు కదా. అలాగే మేము కూడా మా స్త్రీతత్వాన్ని వదులుకొని మేము కూడా నీ గుణాలకి దాసోహం అయిపోయాము. ఎందువలన భగవంతుడి గుణములు చాలా గొప్పవి. ఆయన గుణములను అందుకోవడము సామాన్యులైన వాళ్ళకి కుదరని పని. కాబట్టి వీళ్ళకి అర్థమైంది భగవంతుడి గుణములు చాలా గొప్పవి అని అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే మేము నీ పాదాలకి శరణాగతి చేసేసాము, ఇంకా మా దగ్గర అంటూ ఏమీ మిగిలేదు, మేమంటూ ఏమీ లేము. ఇక్కడ నువ్వు రక్షిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం, పాలం ఉంచినా నీట ముంచినా నీదే భారం తండ్రి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారనమాట. ఇక్కడ ఈ పాసురంలో శరణాగతి పాసురము అంటారు దీన్ని. ఈ పాసురంలో వీళ్ళు శరణాగతి చేస్తూ మంగళం పాడడానికి వచ్చాము స్వామి అని చెప్పారు. అంటే స్వామికే మంగళగీతములు ఆలపించి స్వామికే శుభం కలగాలి అని కోరుకుంటూ వీళ్ళు తమ యొక్క భావాన్ని తమ యొక్క ఆర్తిని స్వామి ముందు తెలియపరిచారన్నమాట. ఈ పాసురంలో ప్రత్యేకత ఏమిటంటే స్వామి యొక్క ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అనే విషయం. ఎక్కడ ఉన్నాడు? సర్వత్రా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు. సర్వత్రా వ్యాపించి ఉండడం అంటే ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడిగినప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇందు కలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అని చెప్తాడు కదా. ఆ భగవంతుడు మనం చూసినప్పుడు మనం నమ్మకం ఉంటే మనలో పూర్ణత్వం ఉంటే భగవంతుడు ఎక్కడైనా కనిపిస్తాడు. ఈ స్తంభంలో కనిపిస్తాడు, రాయిలో కనిపిస్తాడు, జలంలో కనిపిస్తాడు, వృక్షంలో కనిపిస్తాడు, ఎక్కడైనా భగవంతుడే కనిపిస్తాడు. కాబట్టి ఆండాళ్ తల్లి ఈ పాసురంలో గట్టిగా చెప్తున్నది ఏమిటి అంటే భగవంతుడు అర్చామూర్తిలో కూడా ఉంటాడు. అది మొదటే చెప్పుకున్నాం కదా, అర్చామూర్తిలో కూడా ఆ పరంధామంలో ఉండేటటువంటి భగవంతుడే ఆ స్వరూపమే అంత శక్తితో అర్చామూర్తిగా కూడా ఉంటాడు. ఆ అర్చామూర్తి కూడా మనకి మోక్షం ఇస్తాడు.
ఈ విషయాన్ని మళ్ళీ కూడా నొక్కి నొక్కి చెప్తూ ఈ పాసురంలో స్వామికే మంగళాశాసనం పాడింది ఆండాళ్ళు తల్లి. రేపు మనం 22వ పాసురం పారాయణ చేసుకొని అర్థ విశేషాలు తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.